ఫ్రెండ్స్ ఓలా దీని గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో ఈవీ సెక్టార్ లో మాత్రం రియల్లీ క్రేజీ దే ఆర్ డూయింగ్. సేల్స్ చాలా బాగున్నాయి, సర్వీస్ అంతకన్నా వర్స్ట్ గా ఉంది. సర్వీస్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు టీవీఎస్ ఎక్సెల్ ఉంది చూసారా, రెగ్యులర్ గా మనము ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుతూ ఉంటాము. సో ఆ టీవీఎస్ ఎక్సెల్ మార్కెట్ ని కూడా డిస్టర్బ్ చేసింది. వీళ్ళు గిగ్ అలాగే గిగ్ ప్లస్ అని చెప్పి రెండు మోడల్స్ అయితే లాంచ్ చేశారు. దీని ఎంట్రీ లెవెల్ ధర ఎంత అనుకుంటున్నారు? జస్ట్ కేవలం 40,000 రూపాయలకి రావడం జరుగుతుంది. వేరే గిగ్ ప్లస్ వచ్చేటప్పటికి మీకు 50,000 రూపాయలు. అండ్ దీంతో పాటు ఓలా S1 రెగ్యులర్ గా ఉండేటువంటి బైక్స్ ఉంటాయి చూసారా, దాంట్లో రోబో డస్ట్ మోడల్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే ఓలా S1Z అనేటువంటి పేరుతో ఇది 60,000 రూపాయలకి లాంచ్ చేస్తే, జీ ప్లస్ వచ్చేటప్పటికే వీళ్ళు సుమారుగా 65,000 రూపాయలకి లాంచ్ చేస్తున్నారు. జీ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే వెనకాల ఉండేటువంటి ఆ క్యారియర్ స్టాండ్ అదైతే ఉందో కొంచెం కన్వర్టబుల్ గా మన ముందుకైతే రావడం జరుగుతుంది. దీనిలో రిమూవబుల్ అండ్ స్వాపబుల్ బ్యాటరీస్ తోటి మన ముందుకి ఇది రావడం జరుగుతుంది. జనరల్ గా ఓలా స్కూటర్స్ అన్ని కూడా ప్లగ్ చేసి చార్జ్ చేస్తుండాలి, బ్యాటరీ అయితే నాన్ రిమూవబుల్. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే రిమూవబుల్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మీకు అడిషనల్ గా బ్యాటరీ కావాలంటే మళ్ళీ పర్చేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చేది మాత్రం ఒకటే. ఒకవేళ సింగిల్ బ్యాటరీ తోటి కనుక మీరు రన్ చేస్తున్నారు అన్నట్లయితే గిగ్ వచ్చేటప్పటికే ఇది జస్ట్ కేవలం 250 వాట్ మోటార్ తోటి మనకు రన్ అవడం జరుగుతుంది. 25 km/h మాక్సిమం స్పీడ్ తోటి. అండ్ దీని రేంజ్ వచ్చేటప్పటికే యాజ్ పర్ ARAI వీళ్ళు 112 కిలోమీటర్లు అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. నిజంగా క్రేజీ అనిపించింది. బట్ 25 km/h ఏదైతే ఉందో ఇది కొంచెం నాకు తక్కువ అనిపించింది. అట్లీస్ట్ 40 అన్నది తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 1.5 kWh బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి స్క్రీన్ లాంటి ఫీచర్ గానీ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఇవ్వరు. ఇది డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ వెహికల్ మీద ఒక QR కోడ్ ఉండడం జరుగుతుంది. ఆ QR కోడ్ ని స్కాన్ చేశారంటే ఆటోమేటిక్ గా అన్లాక్ చేసి యూజ్ చేసుకున్నటువంటి ఫీచర్ అంతా కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇదైతే వీళ్ళు డెలివరీస్ ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో పెట్టుకొని మన ముందు తీసుకొచ్చారు. కానీ మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనకి మెట్రో స్టేషన్స్ దగ్గర లేదంటే బస్ స్టేషన్స్ దగ్గర వీటన్నిటిలో ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ లైక్ మనం వేరే ఊరు వెళ్ళాం అనుకోండి, అక్కడ యూజ్ చేసుకున్నటువంటి విధంగా బైక్ రెంట్ తీసుకుంటాం సరే, సేమ్ అదే విధమైనటువంటి కాన్సెప్ట్ తో దీన్ని మన ముందు తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక గిగ్ ప్లస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక దీంట్లో మనకి మోటార్ యొక్క కెపాసిటీ 1.5 కిలోవాట్ మోటార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే 1.5 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ బ్యాటరీ యూజ్ చేసుకోవచ్చు, లేదా మరొక 1.5 వాట్ అంటే మొత్తం 3 కిలోవాట్ బ్యాటరీ మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో మనకి మాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికే 45 km/h గా మనకి రావడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా కొంచెం ఇది కూడా రోబోడస్ మోడల్ లోనే ఉంటుంది. కాకపోతే దీని మీద ఒక చిన్న TFT స్క్రీన్ ఏదైతే మనము S1X అలాగే S1X ప్లస్ లో చూస్తుంటామో సేమ్ అదే విధమైనటువంటి చిన్న స్క్రీన్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు మాక్సిమం స్పీడ్ కూడా 45 km/h గా మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే యాజ్ పర్ ARAI ఒకవేళ మీరు సింగిల్ బ్యాటరీ కనుక యూజ్ చేశారు అన్నట్లయితే కనుక సుమారుగా 80-81 km రేంజ్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ డ్యూయల్ యూజ్ చేశారు అనుకోండి ఆబ్వియస్లీ డబల్ మనకు రావడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు పవర్ పాడ్ అని చెప్పి ఒక డివైస్ ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు 2025 ఫిబ్రవరి మార్చ్ లో మన ముందుకు అవైలబుల్ లో ఉండడం జరుగుతుంది. ఈ పవర్ పాడ్ స్పెషాలిటీ ఏంటయ్యానంటే డైరెక్ట్ గా ఈ పవర్ పాడ్ అనేది ఈ బ్యాటరీస్ ని చార్జ్ చేస్తుంది ఇంటర్నల్ గా మనం ఇంట్లో పెట్టుకొని చార్జ్ చేయడంతో. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీ ఇంట్లో గనక పవర్ లేదు అనుకోండి, అలాంటి సందర్భాలు ఇది ఇన్వర్టర్ లాగా మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మీకు 500 VA దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆరామ్సే ఒక టీవీ, ఒక లైట్ అలాగే ఒక ఫ్యాన్ రన్ అవడం జరుగుతుంది ఒక 5 to 6 అవర్స్ దాకా. అంటే దీన్ని మనం పోర్టబుల్ లైక్ మనం బండికి వెహికల్ కావాలంటే వెహికల్ బ్యాటరీ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇంట్లో పవర్ పోయినప్పుడు దీన్ని ఇన్వర్టర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ పవర్ పాడ్ అయితే మనకు కావాలి. దీని ధర వచ్చేటప్పటికి సుమారుగా 10,000 రూపాయల దాకా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్. అయితే ఈ గిగ్ ప్లస్ ఏదైతే ఉందో మేబీ మార్కెట్ లో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 40,000 రూపాయల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఇన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఓలా S1 Pro, S1 Air, S1X, S1X Plus రెగ్యులర్ గా మనకి స్కూటర్ టైప్ మోడల్స్ లో, అలాగే ఓలా S1 లోనే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు Z అలాగే Z Plus అని చెప్పి మరొక రెండు మోడల్స్ లో ఎండ్ వేరియంట్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా 60 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇవి కాకుండా మనకి బైక్ సైడ్ కూడా వీళ్ళు వచ్చేసారు. బైక్ లో కూడా రోడ్స్టర్ X అలాగే రోడ్స్టర్ Pro అని చెప్పి 3 వేరియంట్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అలాగే ఓలా కార్ కూడా త్వరలోనైతే రాబోతుంది. సో వీళ్ళైతే
ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో వీళ్ళు సర్వీస్ మీద కూడా చేయాలి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఈవీ సెగ్మెంట్ లో 2 వీలర్స్ లో హైయెస్ట్ సేల్స్ ఉన్నది ఈ బ్రాండే కాబట్టి సర్వీస్ లో మాత్రం వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అందరికన్నా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా వీళ్ళు ఆఫ్లైన్ లో ఇంకా చెప్పాలన్నట్లయితే కనుక హోమ్ సర్వీస్ కూడా ఆఫర్ చేశారు అన్నట్లయితే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సర్వీస్ చేసేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అన్నట్లయితే కనుక ఇంకా ఫార్ బెటర్ ఉంటుంది. సో వీళ్ళు ఎంతకాడికి ఫోకస్ అంతా కూడా కొత్త కొత్త మోడల్స్ ని అమ్ముకోవడం కోసం లేదా కొత్త కొత్త మోడల్స్ ని లాంచ్ చేయటంలో లేదా మార్కెట్ డిస్టర్బ్ చేయటంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ అమ్మిన తర్వాత సర్వీసెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్రెడీ మీరు రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసి ఉండొచ్చు. ఒకళ్ళైతే షోరూమ్ ని తగలబెట్టారు అండ్ షోరూమ్ బయట ఎన్ని వందల స్కూటర్స్ అలా పడున్నాయో సర్వీస్ కోసం వెయిట్ చేస్తూ. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక ఓలా S1 ఎయిర్ యూజర్ నే, బట్ అన్ఫార్చునేట్లీ సర్వీస్ కోసం ఆ స్కెడ్యూల్ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా హెట్రిక్ అనిపిస్తుంది. సో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక మన నార్మల్ మెకానిక్స్ అనే చేస్తుంటారు కానీ టెక్నికల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఓలానే చూడాలి కాబట్టి అక్కడ మనం కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో కొత్త కొత్త ప్రొడక్ట్స్ అండ్ ఇన్నోవేషన్ లో మాత్రం నేను బిగ్ థమ్స్ అప్ ఇస్తాను, బట్ సర్వీస్ లో మాత్రం బిగ్ నో అని అంటాను. ఖచ్చితంగా వీళ్ళ సర్వీసెస్ అయితే అప్డేట్ చేయాల్సిందే. సో వన్స్ అగైన్ ఒక్కసారి మీరు పర్చేస్ చేయబోయే ముందల సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఎనాలిసిస్ చేసి పర్చేస్ చేయగలరని మనవి. సో ఈ గిగ్ మోడల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే, అండ్ ఆ ప్రైజింగ్ కూడా చాలా బాగా అనిపించినాయి. ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీస్ మనం ఆన్ ద గో లో కూడా డైరెక్ట్ గా ఇంకొక చార్జ్ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా ఈ పవర్ పాడ్ ఫీచర్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. అర్బన్ ఏరియాస్ లో అయితే పవర్ పోదు కానీ రూరల్ ఏరియాస్ లో ముఖ్యంగా పవర్ తొందరగా పోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే నైస్ ఇన్నోవేషన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.